హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎక్స్ట్రా. ఈ వీడియో ఏంటంటే మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాం. ఫస్ట్ మా పెద్దత్త డాడీకి రాఖీ కట్టాక నెక్స్ట్ నేను మా అన్నయ్యకి కట్టాను. నెక్స్ట్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే మా పెద్దత్తను కూడా వాళ్ళ కజిన్కి రాఖీ కట్టేది ఉంటే అక్కడ డ్రాప్ చేసాము. ఎవ్రీ ఇయర్ మా పెద్దత్త హైదరాబాద్ నుంచి వస్తుంది డాడీకి ప్రతి ఇయర్ రాఖీ కట్టడానికి. ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళేసరికి మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్యకి రాఖీలు కట్టడానికి వెళ్ళేది. ఈ ఇయర్ మేము వెళ్ళేసరికి ఇంకా రెడీ అవుతూనే ఉంది. మేము అమ్మమ్మని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్తే నాని ఇంట్లోకి రమ్మన్నారు. మేము సడన్గా వెళ్ళేసరికి నాని ఫాస్ట్గా వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. నాని పిలుస్తుందిరా. నాని వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి హవీష్ ఆడుకుంటూ ఉన్నాడు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే నాని మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. హవీష్ అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య రెడీ అయ్యేలోపు మేము మంచిగా హవీష్తో ఆడుకున్నాము. హవీష్ అన్ని రియల్ గిన్నెలతోనే ఆడుకుంటాడు. అక్కడ టీపై మీద ఉన్నాయి కదా. హవీష్ మేము వచ్చామని చాలా హ్యాపీగా ఉన్నాడు. హవీష్ స్కూల్కి కూడా వెళ్తున్నాడు, ఇప్పుడు నర్సరీ. సమ్ము హవీష్ సేమ్ ఏజ్. మేము సడన్గా వెళ్ళేసరికి నాని ఫాస్ట్గా టిఫిన్ రెడీ చేస్తున్నారు. హాలిడేస్ వచ్చినప్పుడల్లా పిల్లలందరం మేము నాని దగ్గరికి వెళ్తూ ఉంటాము. అనుకోకుండా ఇక్కడ డాడీ ఇంకా తాతయ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు టీచర్సే కదా. ఇక్కడ లహరక్క మాకు టిఫిన్స్ పెడదామని హడావిడిగా ఉంది. లహరక్క మూన్ బిస్కెట్స్ కూడా చేసింది. మేము టిఫిన్ తినుకుంటూ టీవీ కూడా చూసాము. మేము సడన్గా వెళ్ళేసరికి అమ్మమ్మ జడేసుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చాక వేసుకుంటుంది. రాఖీ కట్టించుకోవడానికి తాతయ్య రెడీ అయ్యేలోపు హవీష్ కూడా రెడీ అయిపోయాడు. వాళ్ళిద్దరూ రెడీ అయ్యేసేపు మేము టీవీ చూస్తున్నాము. తాతయ్య రెడీ అయ్యి వచ్చేలోపు మేము ఇలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ రాఖీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రియల్ వాయిస్ పెట్టాను చూడండి. తాతయ్యకి పెట్టండి. తీసుకురా తాతయ్య తొందరగా జల్దీ ఆవో అనుకో. జల్దీ అనుకో తాతయ్య రెడీగా లైట్స్ ఇక్కడ కదా ఉంది. లైట్స్ అమ్మ తెలియట్లే. నీకోసం తెచ్చిందా? బొట్టు పెట్టింది రాని బొట్టు మాత్రం పెట్టినాడు. ఏంటి అమ్మ అటు ముందుకి వెళ్ళి కడతావా? ఇటు వచ్చి ఇగో నా దగ్గర పెడతాను. ఇదిగా ఇదిగో
ఇదిగో తండ్రి అమ్మ పెట్టలే నీకోసమే నీకోసమే నాని ఆను 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 వస్తున్నారు వేరే ఇక్కడ హవీష్ కూడా రాఖీ కట్టడానికి వాళ్ళ నైబర్స్ వచ్చారు. ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయాక అమ్మమ్మకి నాని శారీ పెడుతుంది. నాకు కూడా ఇక్కడ తాతయ్య మనీ ఇచ్చారు. నువ్వు కూడా అమ్మ అయ్యో వద్దు మామయ్య. అట్లా అన్నప్పుడు రాత్రి ఇది కదా థ్యాంక్స్ చెప్పు తాతయ్యకి. ఇంగ్లీష్ లో థ్యాంక్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వెల్కమ్ బ్లెస్సింగ్స్ తీసుకోపో తాతయ్యవి నాన్నవి. ఏం కాదు ఇద్దరికి. నువ్వన్న డాక్టర్గా సాత్విక్ ఎట్లాగో షూటింగ్ చేయండి ఇప్పుడు అవి ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయాక మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మమ్మీ చిన్నమామకి రాఖీ కట్టాలి కాబట్టి. ఆ రాఖీ సెలబ్రేషన్స్ నేను ఇంకో వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మేము వెళ్తుంటే హవీష్ కూడా నేను వస్తాను ఏడ్చాడు. అందుకే లహరక్కని హవీష్ని కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము. ఇక్కడ తాతయ్య అన్నయ్యని హాస్టల్లో ఉండాలని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలి. అట్లా కాదు, ఇప్పుడు ఉంటేనే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు ఉంటే మంచి టైం